హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర, నిమ్మకాయ పులిహోర. ఈ పులిహోర చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి పులిహోరకి కావలసినవి చూసేద్దాం. 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఇంకా ఒక నిమ్మకాయ. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని, కరివేపాకుని వేసి వేపించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులన్నీ వేసి వేపించుకోవాలి. ఇలా ఇవి వేగుతున్నప్పుడు చూడండి, ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం నిమ్మకాయని మాత్రము లాస్ట్లో అన్నంలో పిండుకోవాలి. ఇప్పుడైతే ఒక చిటికెడు పసుపు, ఒక స్పూను ఉప్పుని అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలా వేసి ఉప్పు అది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పోపు దినుసులకు కూడా సాల్ట్ అనేది బాగా పడుతుంది. మరి పసుపు వాసన అనేది లేకుండా ఇలా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, మళ్ళీ కలర్ కూడా చాలా బాగా వస్తుంది, అన్నానికి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న అన్నంలోకి నిమ్మకాయ పిండేసుకుని ఈ పోపు దినుసులు వేసి దీనిపైన నిమ్మకాయ రసం అనేది పిండాలి. గింజలు లేకుండా నిమ్మకాయ రసం పిండి ఇలా అన్నాన్ని కలుపుకోవాలి. పులిహోర అలా కలిపేసుకోవాలి. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే మార్నింగ్ టిఫిన్లోకి మరియు మధ్యాహ్నం లంచ్లోకి కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.